ఈరోజు వచ్చేసి మనం జీవామృతం మనం తయారైపోయింది. నాకు చాలా రోజుల తర్వాత అంటే రెగ్యులర్గా చాలా ఏళ్ళ నుంచి 10 ఇయర్స్ నుంచి చేస్తున్నాం కదా మనం జీవామృతం. డ్రిప్ ఉంది, రైన్ ట్యూబ్ ఉంది, స్ప్రింక్లర్ టైపు ఇట్లా చాలా రకాలు ఉందండి మనం యూజ్ చేసేది. బయట కూడా చాలామంది యూజ్ చేస్తున్నారు. అలా ఇచ్చే వాటన్నిటితో విచ్ ఇస్ ద బెస్ట్ మెథడ్ టు అదే మనం ఎలా జీవామృతం ఇస్తే మంచిది అనేది నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే ముందు నుంచి మనం డ్రిప్లో వదులుతుంటుంది, తర్వాత రెయిన్ ట్యూబ్ కొద్ది రోజులు వాడాము. అట్లా వేసిన దానికి మనం డైరెక్ట్ పొలానికి మన చేతితో ఇచ్చిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే చిన్నది ఉంటుంది కదా నాజిల్స్, డ్రిప్ అయితే చాలా చిన్నగా ఉంటాయి నాజిల్స్. మన దీంట్లో బ్యాక్టీరియా కూడా చాలా చిన్నగా ఉంటుంది. దానివల్ల కొన్ని చిన్న చిన్న స్పోర్ట్స్ ఉంటాయి కదా, అవి చనిపోవడం జరుగుతుంది ఆ డ్రిప్లో వేయడం వల్ల. అదొక ప్రాబ్లము. మనం వేసింది సరిగా మొక్కకు అందకపోవడం డ్రిప్ ద్వారా. మనం ట్రెంచింగ్ చేయడం వల్ల అది కంప్లీట్గా బాగా మొక్కకు అంది మనం ఎంత ఎక్స్పెక్ట్ చేసామో దానికంటే మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది. మనం ఎలా వెళ్ళో చూపిస్తాం. మనం డైరెక్ట్ జీవామృతం ఇది ఆల్రెడీ పొలం అంతా తడిలో ఉంది, నీళ్ళు ఇవ్వడం జరిగింది. చూడండి, మనం 10 ఇయర్స్ నుంచి చేస్తున్నాం కదా, కాయలు చూడండి, హోల్స్ ఇవన్నీ వానపాముల వల్ల ఏర్పడిన హోల్సే. ఇది ఆచ్ఛాదన కోసం మనం ఈ మధ్యలో వచ్చిన వేస్టేజ్ అంతా ఇక్కడ వేయడం జరిగింది. ఎలా డీకంపోజ్ అయిపోయింది తీసి. ఇప్పుడు ఇదేముందండి, మనం ఇలా ట్రెంచింగ్ చేయడం వల్ల మొక్కకు డైరెక్ట్ అందుతుంది. మన డ్రిప్లో ఇచ్చేదానికి దీనికి చాలా వ్యత్యాసం ఉందండి. అంటే కొద్ది పొలం చేసుకునే వాళ్ళకి మనం డైరెక్ట్ ఇవ్వడమే బెస్ట్ అండి. ఒకవేళ ఎక్కువ మొత్తంలో చేసుకునే వాళ్ళకి డ్రిప్ వాటెవర్ ఇచ్చిండు, అంటే కొద్ది మొత్తంలో చేసుకునే వాళ్ళకి ఇది చాలా లాభదాయకం. మీరు ఎప్పుడు వేసుకున్నా కానీ జీవామృతం మాత్రం ఇలా ఇచ్చేసుకోండి. తడి పెట్టేసుకొని తడి తర్వాత ఇలా పోసుకోవడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మొక్క గ్రోత్లో చాలా బాగా కనిపిస్తుందండి. ఇలా వేసేసుకోవాలండి మీరు. బాయ్ ఫ్రెండ్స్.